ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/9/2024 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, నవమి, రాత్రి 11:27 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం రాత్రి 9:47 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 3:14 నుంచి 4:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, వర్జము రాత్రి 8:09 నుంచి 9:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:02 నుంచి 3:51 వరకు, సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:17. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సంయోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మేషరాశి చాలా మంచి శుభఫలితాలు కనబడుతుంది. అంటే ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, పెద్దవాళ్లతో మాట్లాడే విధానంలో మంచి మార్పు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఉన్నతమైనటువంటి కుటుంబ వృద్ధి, అలాగే ఆస్తి పంపకాల అనుకూలత, పెద్దలు అంగీకరించినటువంటి ప్రేమ వివాహం శుభాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, విదేశీ యాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం. అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టులకు మారే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే శుభయోగాలు కనుక. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగం. వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8, 6 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి అనవసరమైనటువంటి వ్యాపకాలు, అనవసరమైనటువంటి వ్యామోహము, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని వివాదాలకి తెరతీసే అవకాశం. తగుదునమ్మా అని చెప్పి పక్క వాళ్ళ దాంట్లోకి జోక్యం చేసుకోవడం మీకు నష్టం. ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షలు నష్టాన్ని కలిగిస్తాయి. స్వయంగా రాసే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు తొందరపాటుతనంతో ఉద్యోగం రాజీనామా చేసిన, అనవసరంగా లంచాలు పుచ్చుకున్న ఉన్న ఉద్యోగం కాస్త పోతుంది. సస్పెండ్ కాదండి, మీరు రిమూవ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టము, కష్టకాలం. భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశం. ఇంటిలో కూడా ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం లాంటివి కనబడుతున్నాయి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీల మధ్య మద్యపానం, ధూమపానం చేయడం అనేది ఏదో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అంటే కలి ప్రభావమే అనుకుంటే అంతా కూడా. అంటే మనం అంతరించడానికి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మనకి 5,30,000 సంవత్సరాలు ఉంది. మరి అంత సంవత్సరాలు ఎటువంటి దౌర్భాగ్యాలు చూడాల్సి వస్తుందో, మన నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ ఎటువంటి దౌర్భాగ్యం ఉంటుందో తెలియదు మనకి. అంటే ఇప్పటికే అర్ధనగ్న ప్రదర్శనలు, పూర్తి నగ్న ప్రదర్శనలు. కొన్ని దేశాల్లో సముద్రంలో 40 రోజులు నగ్నంగా ఉంటారు అని కొత్త ఒరవడి. ఒకళ్ళ భర్తతో ఒకళ్ళు, ఒకళ్ళ భార్యతో ఒకళ్ళు ఒక రకమైనటువంటి ఆటలు ఆడేటువంటి స్థాయికి మనం దిగజారిపోతుంది. మరి ఇది ఎటువంటి దౌర్భాగ్యం కలిగిస్తుందో
మరి మన సంస్కృతి సంప్రదాయం అంతరించడానికి అనేకమైనటువంటి ఇతర మతాల వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో మనం ప్రలోభాలకి లొంగుతున్నాం. మరి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ధూమపానానికి, మద్యపానం దూరంగా ఉండండి. లేదా మీ శిశువుకి అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. లేదా ఇతరత్ర ఒకవేళ ప్రసవం జరిగినా సరే పిల్లల్లో నైతిక స్థైర్యం దెబ్బతినడము, ఆరోగ్య లోపాలు ఎక్కువ ఉండడము లాంటిది ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు. రైతన్నలు మోసపోయే అవకాశం, ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా లంచాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. అలాగే ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రిగ్గిన షూ పరిశ్రమ నష్టాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, లేదా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వాతావరణం భిన్నమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతుంది. మళ్ళీ తుఫాను కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షాలు పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం కలిగే సూచన కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులు కూడా జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపారం మంచిది కాదు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. స్వయంకృత అపరాధాలు, తొందరపాటుతనాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, వారు జ్యోతిష్య పండితులు, మీరు చేసేటువంటి అనవసరపు చెడు అలవాట్ల ప్రదర్శన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దౌర్భాగ్యుడు మా శిష్యుడు స్నేహితుడు ఒకడు, వాడు ఏకంగా రోడ్ల మీదనే మద్యపానం చేసి వాడు విద్వత్తులు పోటుకున్నాడు. ఆఖరికి వచ్చరికి వాడు ప్రమాదంలో కాలం చేశాడు. అటువంటి దౌర్భాగ్య స్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి 10 మందికి మంచి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, ఇతర కులాల వారు కూడా 10 మందికి మంచి చెప్పేటువంటి ఏ స్థాయి ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి. కానీ 10 మందికి వెంటనే కనిపించేది బాపునోలే జరిగింది, వాళ్ళని పక్కన పెట్టారు అనేటువంటి నిందారోపణలు మనం ఎక్కువ ఉన్నాయి. బ్రాహ్మణులు కనుక నశించిపోతే దేవాలయ వ్యవస్థ ఉండకపోవడం, దేవాలయ వ్యవస్థ అనేది లేకపోతే సనాతన ధర్మం నాశనం అయిపోతుంది. కాబట్టి మనకి మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, కుటుంబ పరంగా చికాకులు, ఉద్యోగపరంగా నష్టము, మానసికమైనటువంటి రుగ్మతలు, అప్పులు చేయాల్సిన అవసరం రావడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. వాటి వైపు వెళ్ళకండి. ఈరోజు ప్రశాంతంగా ఇంటి పట్టున వినండి, పెద్దలు చెప్పిన మాట వినండి. ప్రేమ కలాపాల వల్ల మీరు ఆరోగ్యాన్ని, అనవసరమైనటువంటి ధన నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. ఈ రాశి వారు తీవ్రమైనటువంటి విభేదాలు ఎదుర్కొంటారు. అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం శరణ్యం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 36 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. రైతన్నలకి బ్రహ్మాండమైన పంటల. ఎక్కడ స్వామి వర్షాలు పడతాయంటారు? పోయిన 10 రోజుల క్రితం వర్షాలు బాగుపడ్డాయి, పంటలు నష్టపోయాయి. ఈ పంట నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వ సహకారం తప్పకుండా అందే అవకాశం. ఎందుకంటే పోటీ ప్రభుత్వాలు కదా, తప్పకుండా ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం, ఆ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం, ఆ రాష్ట్రంలో రైతులకి డబ్బులు పట్టుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా రైతులకు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పోటీ ప్రపంచం ఉంటాం. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి రైతులకి సానుకూలవంతమైన ధన వృద్ధి ఉంటుంది. పంట నష్టమైన పంట కావాల్సిన ఏర్పాటు, దానివల్ల వచ్చేటువంటి సౌకర్యాలు మీకు లాభాలు కలిగిస్తాయి. కాబట్టి మీకు అనుకూలవంతమైన ధనయోగం ఉంటుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, కోర్టు వివాదాల సమసిపోవడం, మంచి వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అనుకూలంతో శుభస్థితి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ధనవృద్ధి బాగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలత. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. వస్తువాహన సౌలభ్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో కూడా లాభాలు పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు సమస్త శుభయోగాలు. వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, విద్యలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభతిగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మహారాజ మహారాణి యోగాలు, ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద యోగం, శుభకరమైన కుటుంబ వాతావరణం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ చర్చలు సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయులతో అనుకూలవంతమైన బాంధవ్య, సోదర మైత్రి బాగా ఉంటుంది. సోదరుల వల్ల మీకు విదేశీయాన యోగం కూడా ఏర్పడుతుంది. మాతాపితృల సౌఖ్యం బాగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. ఇంట్లో ఏదైనా ఉత్సవం జరిగే అవకాశం కూడా కనపడుతుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లరకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలో మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి సమస్త సుఖ శుభయోగ, జ్యోతిష్య పండితులకి అవార్డు రివార్డు అందుకోవడం, అలాగే ఆస్తి వల్ల మంచి లాభాలు, నూతన గృహయోగం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశం, సమస్తమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, ధనధాన్య వృద్ధి పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, మీకు ధైర్యవంతమైన నిర్ణయాల వల్ల ఇవాళంతా శుభయోగంగా చెప్పవచ్చు. వ్యక్తిగతమైనటువంటి రుణపీడా పరిహారం, కుటుంబపరమైనటువంటి అప్పులు పెద్దగా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా రుణపీడా పరిహారం జరిగే అవకాశం, ఇంటి వాళ్ళ మాటలు పట్టించుకోవడం, ఇంటి వాళ్ళతో కలిసి ఉండడం, ఇంటి వాళ్ళు చెప్పిన మాట వినడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి, ప్రేయసీ ప్రియుల సఖ్యతకి దారితీసే అవకాశం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి తగాదాలన్నీ కూడా సమస్యపోతాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు సమస్యపోయి అదృష్ట యోగం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద చాలా బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు లాభం పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. చాలా మంచి విదేశీయాన యోగం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకుంటారు. విద్యార్థికి మంచి లాభాలు ఉన్నాయి. ప్రతి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఈరోజు మీకు సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకె అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. నూతన వాహన యోగము, బంధుమిత్రుల అనుకూలత, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తిపాస్తులు కలిసి అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలత బాగా. అలాగే కుటుంబ వ్యవస్థలో వివాహ సంబంధ చర్చల అనుకూలత ఉంటుంది. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా బాగా కనపడుతుంది. సోదరుల మధ్య అన్యోన్య స్థితి మీకు చాలా అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్లే అవకాశం, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొంది, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయ ఆనందాన్ని కలిగించే అవకాశం, చాలా ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత సాధించేటువంటి అదృష్ట యోగం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. ఒక మంచి వ్యక్తి వల్ల వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఒక అభివృద్ధి జరిగే అవకాశం, విలువైన బహుమానాలు అందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి
అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు, ప్రతి చోట గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, ఉత్తమ స్థాయి ఉద్యోగ లాభాలు, కన్సల్టెన్సీ ద్వారా ఆధారపడవచ్చును, అంటే కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఇక కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి విద్యా పరిపూర్ణత పొందుకునే అదృష్ట యోగం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాల పరంపర, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఈ యొక్క వ్యాపారంలో ఉన్నత స్థాయి ప్రయోజనాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ధనయోగము, వ్యాపార లాభము, ఉద్యోగంలో అనుకూలత, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనము, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వినడం, అవగాహన చేసుకోవడం, యజ్ఞయాగాది కృతం చేయడం, వీటిల్లో కూడా మంచి ప్రశాంతతను పొందుకోబోతున్నారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, ధనధాన్య వృద్ధి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అయితే విపరీతమైనటువంటి గౌరవము, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, ప్రభుత్వం నుంచి రివార్డు అందుకునే అవకాశం, విలేకరులకి మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో స్వదేశంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. అనుకూలవంతమైన ధనము, ఆనందము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ప్రముఖమైనటువంటి స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యం, విద్యార్థులకి శుభయోగాలు, తప్పకుండా అన్ని పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితం చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కలిసి వచ్చే అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, మంచి వాక్చాతుర్యం, కుటుంబ వృద్ధి, మాతాపితల సౌఖ్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విడిపోయినటువంటి ప్రేయసి ప్రియులు కానీ, విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ మళ్ళీ ఒక్క దగ్గరికి అయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనుకున్నటువంటి చోట విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, ధనము, ఆరోగ్యము, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాపారంలో కూడా స్వర్ణకార వ్యాపారస్తులకి అత్యంత అనుకూలత, సినిమా రంగంలో ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. అలాగే దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో ఉత్తమ స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు.
రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు ఇబ్బందులు, పూచికత్తుగా సంతకాలు చేయడం, గొప్పల కోసం ఖర్చులకి అప్పులు చేయడం నష్టాన్ని కనబడుతుంది. విపరీతమైనటువంటి రాజీ ధోరణి కూడా మీకు నష్టం. అంటే ఓవర్ కాంప్రమైజ్ అవ్వద్దు. అలా అని చెప్పేసి అధికమైనటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు, అది మంచిది కాదు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో పర్వాలేదు, విదేశాల్లో కళా ప్రదర్శన అవమానాలు కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త. క్రీడాకారులు డోపింగ్ టెస్టులు పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ అధికారులు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది, లంచాలు పుచ్చుకోకండి. ముఖ్యంగా అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో ఉన్నవారు సమయపాలన పాటించండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదా నష్టాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అవమానాలు. రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా ఇబ్బంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టం. నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో కూడా ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. భాగస్వామి వ్యాపారంతో కష్టం. వివాహ సంబంధ చర్చ జరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం మంచిది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ధనధాన్య నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గుణమడి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్కి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అటువైపు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త ఎమరుపాటుగా ఉండడం, గణపతిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవడం, భగవద్గీత 1 నుంచి 7 అధ్యాయాలు చదవండి, సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుంచి 1 గంట మధ్య శుభ సమయంగా చెప్పబడుతోంది. 8, 3 అంకెలను సద్వినియోగం చేసుకొని, ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి పటిష్టమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. అంటే సపోజ్ మీకు ₹1,00,00,000 అప్పు ఉంది, ఈరోజు మీకు ₹1,50,00,000 లాభం చేకూరే అవకాశం. అంటే వ్యాపారంలో కావచ్చు, రావాల్సిన బాకీలు కావచ్చు, ఇతరుల నుంచి కోట్లో ఉన్నటువంటి ఆస్తులు మీ చేతికి అందడం కావచ్చు, ఆస్తి పాత్రలు అమ్మడం వల్ల వచ్చేటువంటి ధన అభివృద్ధి కావచ్చు, ఏదైనా సరే మీకు రుణ విమోచనాన్ని కలిగించగలిగే అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, తల్లిదండ్రులతో ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, LIC, మెడికల్, గుణమడి జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, రుణ విమోచనం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు. రుణ విమోచనం బాగా కనబడుతోంది. శాంతమైన జీవనాన్ని పొందుకోబోతున్నారు. బంధుమిత్రులతో అనుకూలమైన ఆనంద యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మంచి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో నూతన గృహ ప్రాప్తి పొందుకునే దృష్టి యోగం. స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలులో మంచి లాభాలు పొందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లక అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అదృష్ట యోగం. ఇదంతా మీ సుఖవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవనంగా చెప్పవచ్చును. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఉద్యోగ లాభం, వృత్తిలో అభివృద్ధి, అనుకూలవంతమైన ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, కుటుంబ పరిస్థితులు శుభకరంగా ఉండడం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప వార్త వినడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహమడి జంటకి, రైతులకి, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను,
అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, మంచి ఆర్థిక ప్రయోజనం, అప్పుల బాధ నుంచి విముక్తి కలగడం, రైతులకి మంచి పంట లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ముఖ్యంగా వృత్తిలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, వాహన యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధనప్రాప్తి రోజుడు, అప్పుల బాధ విముక్తి కలుగుతుంది. అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.